ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీమ్ మనకు నచ్చింది అనుకోండి, ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి వెబ్సైట్కి నావిగేషన్ బార్లో పేజెస్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. పేజెస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పారు. ఫస్ట్ యాడ్ న్యూ పేజ్ని క్లిక్ చేసి మనం ఏ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఆ పేజ్ టైప్ చేయాలి. ఆ పేజ్ నేమ్ టైప్ చేయాలి. అందరికి వినిపిస్తుంది కదా వాయిస్ క్లియర్గా? ఇంకా ఉన్న కొంచెం లౌడ్గా మాట్లాడాలి. వినిపిస్తుంది సార్. Give me a second. మ్యాప్స్లోకి వెళ్ళి ఎన్పివి టాలెంట్ నెక్సస్ అని సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ లొకేషన్ ఉంటుంది. జస్ట్ కాపీ చేయండి ఆ లొకేషన్. జస్ట్ షేర్ క్లిక్ చేసి లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను. పేస్ట్ చేసాను. సేవ్ చేసిన తర్వాత సైట్ రీలోడ్ చేస్తే మనకి లొకేషన్ వస్తుంది. ఓకే, మనం ఈ యాక్సెంట్ కూడా మార్చవచ్చు. కలర్
కలర్స్ అన్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ ఫోటోషాప్లో ఎడిట్ చేసుకోవాలి. First we need to save all these things. Save image. Create a new folder. Save here and again do it again. We need to change the colors of those particular icons. For that we need to save all those icons. ఫస్ట్ మనం అవి ఐకాన్స్ అన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఆ కలర్స్ని ఫోటోషాప్లో చేంజ్ చేయాలి. ఓకే, ఎందుకంటే వాళ్ళు మనకి అంతా బ్లూ కలర్లో రావాలన్నారు కదా, దానికోసం ఈజియెస్ట్ వే ఇక్కడ ఈ పిక్చర్స్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు సేవ్ చేసుకోండి. లేదా కొన్ని అవసరం ఉండకపోవచ్చు. సో వాళ్ళు అడిగిన కంటెంట్ బట్టి మనం చేయాలి కాబట్టి కావాల్సినట్టు తీసుకోవాలి. ఇక్కడ మనం సైట్ ఐడెంటిటీ కూడా మార్చాలి. ఈ పోస్ట్ అవసరం లేదు. సో ఈ బ్లాక్ మొత్తం రిమూవ్ చేసేయాలి. అవసరమైన బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇక్కడ పవర్డ్ బై ఫైర్ఫ్లై థీమ్స్ ఉంది కదా, ఇక్కడ మనం పవర్డ్ బై ఎన్పి టాలెంట్ నెక్సస్ ఉంది. ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ పేరు. ఓకే, కలర్ ప్యాలెట్ మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ పర్టికులర్ వర్డ్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాప్ ఇక్కడ యారో ఉంది, క్లిక్ చేస్తే హైలైట్స్ అని వస్తుంది. హైలైట్స్లో మనం ఈ కలర్ కావాలంటే కలర్ చూస్ చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ రిమూవ్ చేసేది. మనం ఇది రైట్కి అలైన్ చేస్తారు కాబట్టి మిడిల్లో అలైన్మెంట్ మిడిల్లో ఇద్దాం. సో అలైన్ టెక్స్ట్ సెంటర్, అలైన్ టెక్స్ట్ లెఫ్ట్, రైట్. రైట్ అయితే రైట్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఉంటుంది. దానికోసం సెంటర్ క్లిక్ చేసి బ్లాక్ మొత్తం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి. క్లిక్ చేసి
సెంటర్ జస్టిఫై ఐటమ్ సెంటర్ అని క్లిక్ చేస్తే మనకి సెంటర్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది ఫుల్ సైజ్ అనమాట. విండో ఫుల్ సైజ్ ఉండాలా లేకపోతే మిడిల్లో ఉండాలా అవన్నీ చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఎలా చేయాలో. తర్వాత సేవ్ చేసేయాలి. ఓకే, ఇక్కడ చేంజ్ అయిపోయింది సైట్ లోడ్ చేస్తే రైట్. తర్వాత ఇక్కడ పేజెస్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ డ్రాప్ డౌన్ మెనూలో మనకి పేజెస్ కావాలి కదా, ఆ పేజ్ క్రియేట్ చేద్దాం. పేజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలి? Click on add new page. యాడ్ న్యూ పేజ్ అని క్లిక్ చేయాలి. తర్వాత టైటిల్ యాడ్ చేయాలి, పేజ్ టైటిల్. People servicing, and we need to select the parent also. ఇక్కడ ఆప్షన్ లేదు, సో మనం పేజెస్లోకి వెళ్ళి యాడ్ చేద్దాం పేరెంట్ అనేది. ఓకే, పబ్లిష్ చేసేయాలి. తర్వాత సేవ్ చేయాలి. అప్పుడు we need to go back. పేజ్ క్రియేట్ అయిపోయింది. అలాగే మనకి 5 పేజెస్ క్రియేట్ చేయాలి ఐటీ స్టాఫింగ్కి డ్రాప్ డౌన్ మెన్యూలో. దానికోసం ఫస్ట్ 5 పేజెస్ క్రియేట్ చేసేయాలి. నెక్స్ట్ మెనూ ఐటమ్ వచ్చేసరికి ఐటీ కన్సల్టింగ్. క్లిక్ ఆన్ పబ్లిష్. And click on save. Yeah, చెప్పండి. హలో, చెప్పండి సుమా. Sorry sir, accidentally mic is on. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వేరే పేజ్ క్రియేట్ చేయాలి. యాడ్ న్యూ పేజ్. Give me a second. Solution architecting is another sub menu for the IT staffing. Just click on publish. After that, save it. I'm going to teach you how to create a full size website. They wanted me to add another submenu for IT staffing is digital services. For that, we need to create a new page again. Digital services. After that, publish it. And go back. Create new page again.
This is the fifth submenu, which is IT operations. Publish. Now we need to what we need to do after creating all the pages that we wanted to add to the menu. So add to the menu as submenu. Hello. Added parents. Yeah. For which particular menu item we are going to add as a submenus? We are going to IT status. IT staffing. Yeah. IT staffing మనం పేరెంట్గా ఉంచి ఇవన్నీ చేయాలన్నమాట. ఫస్ట్ పేజ్ వచ్చి పీపుల్ సర్వీసింగ్. ఓకే, గో బ్యాక్. ఇక్కడ మనం పీక్ ఎడిట్ చేయాలి. పీక్ ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ పేరెంట్ అని ఉంటుంది. పేరెంట్ దగ్గర క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెన్యూ వస్తుంది. అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి IT staff. చేసి అప్డేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఐటీ కన్సల్టింగ్. దిస్ ఈస్ ద అనదర్ సబ్ మెన్యూ ఫర్ ది IT staffing. Just select it and update. తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్. Where is it? దీని పేరెంట్ IT స్టాఫింగ్ సెలెక్ట్ చేసి అప్డేట్ చేయాలి. తర్వాత డిజిటల్ సర్వీసెస్. క్లిక్ ఆన్ దట్. Go to the parent and select IT staffing and click update. After that, we need to go to another submenu, which is that IT operations. Just click on IT operations, select IT staffing and update. But మనకి ఇంకా మనం అవి పేజ్ క్రియేట్ చేసి సబ్మెన్యూస్ యాడ్ చేసినా కానీ ఇక్కడ మనకి IT స్టాఫింగ్ కింద సబ్మెన్యూ రాదు, క్రియేట్ అవ్వదు. దానికోసం మనం ఏం చేయాలంటే అపియరెన్స్లోకి వెళ్ళి ఎడిటర్లోకి వెళ్ళి ఇక్కడ IT స్టాఫింగ్ క్లిక్ చేసి ఇక్కడ మనం డ్రాప్ డౌన్ మెన్యూ యాడ్ చేయాలి. ఇక్కడ సబ్ మెన్యూ అని కనిపిస్తుంది కదా, యాడ్ సబ్ మెన్యూ, రైట్? ఇక్కడ క్లిక్ చేసి మనకి ఫస్ట్ ఏం రావాలో అది యాడ్ చేయాలి. ఫస్ట్ ఏం రావాలి మనకి సబ్ మెన్యూ పీపుల్ సర్వీసింగ్. తర్వాత ఇంకొకటి యాడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ అండ్ యాడ్ బటన్ వస్తుంది, ఇక్కడ యాడ్ బ్లాక్ అని ఇక్కడ యాడ్ చేసి IT కన్సల్టింగ్. తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ బ్లాక్ వస్తుంది. యాడ్ బ్లాక్ మీద క్లిక్ చేసి సొల్యూషన్ ఆర్కిటెక్టింగ్, మళ్ళీ యాడ్ బ్లాక్ మీద క్లిక్ చేసి డిజిటల్ సర్వీసెస్, మళ్ళీ యాడ్ బ్లాక్ IT ఆపరేషన్స్. ఓకే, మనం మొత్తం సబ్మెన్యూ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం రీలోడ్ చేస్తే పేజ్ సబ్మెన్యూ క్రియేట్ అయింది, రైట్? ఓకే, this is the way we can add submenu for the main menu. Okay,
and we can add social media applications also by clicking here. We just need to, for example, go to the Facebook. They don't have Facebook, just add the LinkedIn. That's it. Just copy the link and use the LinkedIn. Where is the LinkedIn? There is no LinkedIn also. So we can add another social media widget here. That add add new blog button and browse for that. You can find ఇక్కడ మీకు ఐకాన్స్ వస్తాయి సోషల్ మీడియాలో. స్క్రోల్ చేస్తే ఇక్కడ వర్డ్ ప్రెస్, ట్విట్టర్ అండ్ టంబ్లర్, లింక్డ్ఇన్ ఆప్షన్ లేదు ఇక్కడ. Yeah, add LinkedIn. Okay, మల్టిపుల్ యాడ్ అయిపోయాయి. రిమూవ్ చేసిన అవసరం ఉంది. పేస్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయాలి, యారో క్లిక్ చేస్తే అప్పుడు లింక్ అవుతుంది. తర్వాత ఇవన్నీ రిమూవ్ చేసాను. లింక్డ్ఇన్ క్లిక్ చేసి పేస్ట్ చేసి జస్ట్ క్లిక్ చేయి, యాడ్ అయిపోతుంది. అవసరం లేని ఐకాన్స్ అని రిమూవ్ చేసాను. డిలీట్ ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, డిలీట్ యూట్యూబ్ లేదు. Use the arrows to select the particular icon. Okay. Remove the block. Remove Instagram also. And remove WordPress also. మీకు ఇట్లా ఒక ఎంటీ బ్లాక్ వస్తుంది కదా, ఈ ఎంటీ బ్లాక్ మనకి ఆ పర్టికులర్ బ్లాక్ని డిలీట్ చేయడానికి అడ్డంగా ఉంటుంది అనమాట. సో దానికోసం ఎస్కేప్ క్లిక్ చేస్తే ఆ బ్లాక్ వెళ్ళిపోతుంది, తర్వాత డిలీట్ చేసేయచ్చు. ఓకే, అదంతా అయిపోతుంది. సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత రీలోడ్ చేస్తే ఓన్లీ లింక్డ్ఇన్ మాత్రం ఉంటుంది. ఓకే, ఫస్ట్
First, we need to add these icons and these icons. For that, we need to go to the Photoshop first. And Photoshop load చేసి we need to import the picture first. ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేసి ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్కి నావిగేట్ చేసుకోవాలి. ఎన్టీవీ టాలెంట్ నెక్సస్ ఉంది. ఫస్ట్ ఏ ఐకాన్ ఉందో చూసుకోవాలి. లైట్ బల్బ్ ఐకాన్ ఉంది. సో బల్బ్ ఐకాన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్రెస్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది ఐకాన్. తర్వాత అక్కడ ఇది ఐకాన్ ఉంది, క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేసి మనకు సెలెక్ట్ అవుతుంది మనకు. ఓకే, అక్కడ మనకు బ్లూ కలర్ కావాలి కాబట్టి ఇక్కడ బ్రష్ తీసుకోవాలి. బ్రష్ తీసుకొని అప్లై చేస్తే అప్లై సేమ్ ఐకాన్, click on that, you select everything and select it and click on it again. Do the same thing for every icon. Okay, అర్థమవుతుంది కదా అందరికి? Yes. అయిపోయిన తర్వాత సేవ్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ఫైల్, క్లిక్ ఆన్ సేవ్ ఫర్ వెబ్. ఇక్కడ జేపీజీ అని వస్తుంది. ఇక్కడ PNG 24 సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఎంటర్ అండ్ గో టు ద ఫోల్డర్. ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఐకాన్ దగ్గర సేవ్ అయిపోతుంది. అది సెలెక్ట్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తే రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ చేస్తే అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా? So, తర్వాత Yes, sir. నెక్స్ట్ ఐకాన్ ఏంటి? డాలర్ సింబల్. చూసారుగా ఇక్కడ ఐకాన్ మారిపోయింది మొత్తం కలర్. సేమ్ కంట్రోల్ ప్లస్ select it first and click that. Give me a second. Photoshop ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్
click on file, click on that, and click on file, save power, and click enter. Choose the icon and save it and replace it. That's it. Okay. Now what we need to do? We need to do for gear icon. Just remove this icon first. File, open. చూసారు ఇది కూడా చేంజ్ అయిపోయింది కలర్. Now gear icon. Control plus. Select it and paint it. Select it and paint it. And paint it. Click on file, save power, enter, select the icon and save. Remove it. Next, file and pen, paper and pen icon. Third one. Go to the Photoshop, click on file, open, select it, zoom it, magic icon and paintbrush, magic paintbrush. Click on save program, save and replace. Remove it. అబౌట్ అస్ ఉంది కదా, ఇమేజ్ ఎట్లా చేయాలి అర్థమే కదా మీకు. మనకి కావాల్సిన కలర్స్ కావాలంటే ఫస్ట్ మన వెబ్సైట్ నుంచి ఆ పర్టికులర్ థీమ్ నుంచి ఇమేజ్ సేవ్ చేసుకొని తర్వాత చేయాలి. అబౌట్ అస్ మనకి గ్రీన్ కలర్లో ఉంది, సో మనం కలర్ యాక్సెంట్ మార్చవచ్చు ఇక్కడ.
ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. అది సెలెక్ట్ చేసి ఇక్కడ ఐకాన్ బ్యాక్గ్రౌండ్లో సేమ్ కలర్ బ్లూ కలర్ ఉంది. ఇది మనం సేవ్ చేసి రీప్లేస్ చేయాలి, లేకపోతే ఇట్లా ఈ బ్లాకే తీసేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అవసరం లేదు. సో సేవ్ సేవ్ చేస్తాను. బ్లూ కలర్ వచ్చేది రైట్. ఇక్కడ నెక్స్ట్ ఫోటోషాప్ ఓపెన్ ఫైల్. వినిపిస్తుందా క్లియర్గా నా వాయిస్ మీకు? Yes, sir. మ్యాజిక్ టూల్ సెలెక్టెడ్. Remove it. Open. Replace that and remove it again. Open file. New. So it is not doing that good. So go to paintbrush. Reduce the size. Just draw the mail.
save, and replace. Remove it. Open. సేవ్ అయిపోయాన్ని మనకు కావాల్సిన సో మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ go to the page and select the phone icon and replace it with the icon that we wanted to replace. Okay, అర్థమవుతుంది కదా అందరికి? హలో, Yes, sir. phone icon, mail icon, location pin icon. And what we need to replace here, we need to replace bulb, here we need to replace dollar, here we need to replace gear, here we need to replace to-do icon, here we need to replace computer icon. Now click on save, it will save for us and reload it. Okay, everything is changed, right? Hello, Yes, sir. now what we need to do here, we need to change the color. Text color should be blue and liner color should be, divider color should be blue. Select this particular one. That one should be blue. By reloading it, you will get all those things. Okay, what we do, right? Everything change అయిపోయింది కదా మొత్తం. ఇక్కడ ఈ యాక్సెంట్ కూడా మనం మార్చేయచ్చు, టోటల్ యాక్సెంట్. ఇక్కడ అండర్లైన్ యాక్సెంట్ కూడా మనం మార్చచ్చు.
and save it. And reload it. You will get services will be in blue. Okay. అర్థమైంది కదా అట్లా మనకు వచ్చిన ఇమేజెస్ అన్ని మనకు కావాల్సిన థీమ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అర్థమవుతుంది కదా. Yes, sir. ఇక్కడ సేమ్ సైజ్ ఇమేజ్ వేరే చేంజ్ చేయాలనుకోండి ఫస్ట్ మనం ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి రైట్. ఎగ్జాంపుల్ సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఏ ఇమేజ్ అయితే అవసరం ఉందో go to the Photoshop, open file, click on open, select the photo. Just place the image that you wanted to upload here. Okay. సేమ్ సైజ్ వస్తుంది మనకి ఇమేజ్ బ్లర్ అవ్వదన్నమాట. ఓకే అర్థమవుతుంది కదా. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసి సేవ్ చేసుకో. ఓకే ఇప్పుడు మనం అక్కడ రీప్లేస్ చేసినా కూడా ఇది ఊరికే చెప్తున్నాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ రీప్లేస్ అని క్లిక్ చేసి ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ ఉంది కదా ఫోటో, ఆ ఫోటో సెలెక్ట్ చేస్తే అక్కడ రీప్లేస్ అయిపోతుంది. లేకపోతే మీకు ఇమేజ్ అన్ని బ్లర్ అవ్వడం లేకపోతే వాష్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఓకే ఇప్పుడు రీప్లేస్ చేసి చెక్ చేద్దాం. రీలోడ్ చేసి అవుతుంది. అర్థమైంది కదా. అదే మీకు నచ్చిన ఫోటోని ఎలా పడితే అలా అప్లోడ్ చేసేస్తే మీకు ఇంత యాక్యురేట్గా రాదన్నమాట. ఓకే హలో Okay. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజుకి? ఇవి పర్టికులర్ పేజెస్ యాడ్ చేయడం, ఆ ఇమేజెస్ క్రాప్ చేసి డౌన్లోడ్ చేసి రీఎడిట్ చేయడం వల్ల. కవిత గారు మీకు, No, sir. తన్మయ్య గారు, No, sir. నందకిషోర్ గారు, Yes, sir. భరత్ గారు, నాకు డౌట్ ఉంది సార్. యా చెప్పండి. నాకు బ్యాక్గ్రౌండ్ ఓకే సర్టెన్ లిమిట్ వరకే బ్లూ కలర్ లో ఉండాలి. నెక్స్ట్ నుంచి వాటిలో రావాలి, అట్లా బాగా ఉంటుంది అసలు. అర్థం కావట్లేదు. ఒకసారి చూపిస్తాను. ఓకే షేర్ చేయండి. హలో నందకిషోర్, హలో, చెప్పండి.
మీ స్క్రీన్ మొత్తం బ్లాంక్గా ఉంది. హలో. యా చెప్పండి అన్న. సో ఇప్పుడు ఇక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ ఉంది. అవును, నాకు ఇప్పుడు చేంజ్ చేయాలి. ఇక్కడ వరకు రావాలి. మామూలు వీడియోస్ పైన ఇక్కడ వరకు ఓకే, రావాలి. అక్కడ వరకు రావాలి. ఓపెన్ ది అక్కడ వరకు కాదు. ఎడిటర్ ఫస్ట్. సో డాష్బోర్డ్లోకి వెళ్ళి చేయాలి. డాష్బోర్డ్లోకి వెళ్ళి అపియరెన్స్లో ఎడిటర్ ఉంటుంది, ఎడిటర్ ఓపెన్ చేయండి. ఎడిటర్ ఓపెన్ చేయండి. సార్ పర్టికులర్ బ్లాక్ పర్ క్లిక్ చేయండి. పైన ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ ఉంది కదా, మెయిన్ ఇమేజ్ ఉంది కదా, స్క్రోల్ అప్, జస్ట్ స్క్రోల్ అప్, గో టు ద మెయిన్ ఇమేజ్. అక్కడ బ్లాక్ ఉంది కదా, కింద అక్కడ క్లిక్ చేయండి. యా, పైన బ్లాక్ ఉంది కదా, ఫోటో పైన చుట్టూ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ సెలెక్ట్ చేయండి. నో నాట్ ప్లస్, జస్ట్ సెలెక్ట్ ద బ్లాక్, దట్స్ ఇట్. క్లిక్ ఆన్ దట్, నాట్ ద ఫోటో, ఎంటైర్ బ్లాక్. యా, ఇట్ ఈస్ సెలెక్టెడ్. భరత్, అది కాదు, మీకు ప్లస్ వస్తుంది, యాడ్ ఆన్ బటన్ వస్తుంది కదా, మీరు జస్ట్ స్క్రోల్ చేయండి పైకి, చెప్తాను. ఓకే. స్క్రోల్ చేసిన తర్వాత అక్కడ క్లిక్ చేయండి. లైన్ ఒకటి ఉంది కదా, మెనూ లైన్, దాని కింద క్లిక్ చేయండి. యా, మొత్తం సెలెక్ట్ అయింది కదా, ఎస్. మెనూ లైన్ కిందే క్లిక్ చేయండి, ఇంకేం క్లిక్ చేయకండి. ఓకే. మెనూ లైన్ కింద 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 యా, ప్లస్ రాకుండా ఓన్లీ బ్లాక్ వర్క్ వస్తుంది. అట్లాగే కింద కూడా బ్లాక్ సెలెక్ట్ అవుతుంది మనకి. ఓకే, సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. కింద బ్లాక్ సెలెక్ట్ అయిందా, ఆ పిక్చర్ చుట్టూ ఉన్న బ్లాక్ ఉంది కదా, ఓకే. ఆ బ్లాక్ వరకు సెలెక్ట్ అవుతుంది. ట్రై చేస్తాను సార్. ఓకే. Scroll up. Do you have TeamViewer? ఇప్పుడు TeamViewer ఉందా? హలో, హలో. ఆ బ్లాక్ ఉంది కదా, ఈరోజు ట్రై చేసి చిన్న చిన్న లైన్ ఉంది కదా, సన్నగా ఒక లైన్, ఓకే. దిస్ వన్. అక్కడ క్లిక్ చేయండి. యా.
బ్లాక్ మొత్తం సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు Yes. సర్క్యులర్ సింబల్ ఉంది కదా పైన, Yes. రైట్ సైడ్ అక్కడ క్లిక్ చేయండి. కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయండి. సేవ్. చేంజ్ అవ్వట్లేదా? Now change the entire one. చేంజ్ ఎంటైర్ చేంజ్ అయింది. మీరు సెలెక్ట్ చేసింది అదే. బ్యాక్గ్రౌండ్ మళ్ళీ రీప్లేస్, కంట్రోల్ జెడ్ చేయండి, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. కంట్రోల్ జెడ్. ఆ పర్టికులర్ బ్లాక్ వరకే సెలెక్ట్ చేయండి మీరు, ఓకే, ఇంకేది సెలెక్ట్ చేయకుండా. ఇక్కడ నుంచి రావచ్చు. బ్యాక్ గో అప్, నాట్ దట్ వన్, గో అప్, గో అప్. అందుకే సార్ మీరు పైకి స్క్రోల్ చేయండి చెప్తాను. ఓకే, ఇక్కడ ఆపండి, వీడియో పైన క్లిక్ చేయండి ఒకసారి. కింద వీడియో ఉంది కదా, వీడియోస్ అని, అక్కడ ఈ ఫ్రేమ్ వచ్చింది కదా, ఈ బ్లాక్ పైన క్లిక్ చేయండి. ఓకే, పైన let me show you in my site. ఓకే, Okay, ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ బ్లాక్ కనిపిస్తుంది, షేర్ చేస్తాను చూడండి. ఈ పర్టికులర్ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసి కలర్స్, యూ కెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ వైట్, లేకపోతే ఇది సెలెక్ట్ చేయండి. ఎంటైర్ బ్లాక్ సెలెక్ట్ చేయండి. పిక్చర్ బ్లాక్ ఉంది కదా, మొత్తం కంటెంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కలర్స్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి, టోటల్ చేయండి. Give me a second.
దిస్ ఈస్ ఎఫెక్టింగ్ ఎంటైర్ పేజ్. యాక్చువల్లీ ఇంతవరకు మార్చవచ్చు మనం. సరే స్టైల్ని బట్టి ఉండొచ్చు సార్. Wait, wait. యా, ఇప్పుడు చేయండి మీరు షేర్ చేయండి స్క్రీన్. ఎస్. ఇక్కడ మీరు ఈ సర్క్యులర్ సింబల్ ఉంది కదా, అది ఎంటైర్ థీమ్కి అప్లై అవుతుంది. ఇక్కడ సైడ్ బార్ ఒక పేజ్ కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ మీరు ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్లాక్ నందకిషోర్, నందకిషోర్, హలో. My screen is not visible, sir. Yeah, it's not visible to us. Okay, I will try today. Okay. So, Okay. I will try today. Okay. Share your screen, Mr. Nandakishore. Is it not working? It's closing Teams. That's and delete again and again. Okay, let me show you. First, we need to select the block. ఓకే, ఈ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ క్లిక్ చేస్తే సెపరేట్ మెనూ వస్తుంది.
తర్వాత ఇక్కడ ఇంకొక సర్క్యులర్ స్టైలస్ ఉంటుంది. ఆ స్టైలస్ క్లిక్ చేసి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఓకే. అర్థమైంది కదా? అది చేంజ్ చేసి Yes, sir. సేవ్ చేస్తే మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే. ఓకే, ఓకే. అప్లై చేసిన కలర్ మనకి ఎరేజ్ అవ్వాలంటే ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఓకే, ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు సెషన్లో? కవిత గారు మీకు, No, sir. తన్మయి మీకు, No, sir. నందకిషోర్ మీకు, నో సార్. భరత్ మీకు, సుమంత్ మీకు, నో సార్. లావణ్య మీకు, No, sir. నీలిమ మీకు, No, sir. భవానీ మీకు, No, sir. ఇంకెవరో లీవ్ అయినట్టున్నారు, లీవ్ చేసినట్టున్నారు. Yes, sir. నో, మనకి సెషన్కి అటెండ్ అయ్యి లీవ్ చేశారు ఒకరు. భవానీ బొట్రామ్ ఇస్ దేర్, భారతి ఇస్ దేర్, లావణ్య ఇస్ దేర్, కవిత ఇస్ దేర్, నందకిషోర్ ఇస్ దేర్, సుమంత్, తన్మయ్. Is there any other person? No. Okay. Okay, guys. That's all for today. See you tomorrow. మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ఇన్ఫినిటీ వర్క్ చేస్తుంటే కొంతమందికి వర్క్ చేస్తున్నారు కదా, ఆ వర్క్ చేసే వాళ్ళు ప్రాక్టీస్ చేయండి ఒకసారి పేజెస్ అని క్రియేట్ చేసి. Yes, sir. ఓకే. మనకి ఇమేజెస్ థీమ్లో యాజ్ టీజ్గా ఉన్నట్లు రావాలంటే ఫస్ట్ మనం థీమ్ నుంచి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే మన అప్లోడ్ చేసే మన ఓన్ ఇమేజ్ అన్ని పిక్సలేట్ అయిపోతాయి. ఓకే, ఓకే. డౌన్లోడ్ చేసుకొని ఫోటోషాప్లో ఆ పిక్చర్ మీద మనం ఏదైతే పిక్చర్ అప్లోడ్ చేయాలనుకున్నా ఆ పిక్చర్ని ప్లేస్ చేసి సేవ్ చేసుకోవాలి. వీడియో మొత్తం రికార్డ్ చేశాను, అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాను. ఓకే, టీమ్స్లో లింక్ పంపిస్తాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. Okay. ఓకే. Okay, sir. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో. బై బై. Thank you, sir.